తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ చూసినా పక్కన ఒక గాడిద గుడ్డు కనిపిస్తుందండి. ఏంటి గుడ్డు కదా? వాళ్ళు సింబాలిజం అమ్మా. వాళ్ళు కాంగ్రెస్ యొక్క సింబాలిజం. అంటే గాడిద గుడ్డు ఉందా? గాడిద గుడ్డు అనేది అసలు గాడిద గుడ్డు పెడుతుందా? గుడ్డు అనేది ఉంటుందా? దానికి ఇంత సైజు ఒకటి చేసి, అంటే ఏ గాడిద వాళ్ళ ఇంట్లో ఉన్న అడ్డగాడిదలా వాళ్ళ పార్టీలో ఉన్న అడ్డగాడిదలు పెట్టిన గుడ్లు ఏమైనా పెడతారేమో కానీ లేని దాన్ని చూపించటం, లేని దాన్ని చెప్పటం, లేని దాన్ని ప్రదర్శించటం కాంగ్రెస్ యొక్క నైజం. అంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి గాడిద గుడ్డే ఇచ్చింది అన్నట్టుగా సింబాలిక్ గా చూపిస్తున్నారు. సింబాలిజం చెప్పడం కాదు. నువ్వు 6 నెలలు నువ్వు ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ఏం ఇచ్చావు ప్రజలకి? భస్మాసుర హస్తం ఇచ్చావు. నీ హస్తాన్ని భస్మాసుర హస్తం, అది ప్రజల్లో తెలిసి రాస్తాం. భస్మాసుర హస్తం. మీరు ఈ ఇందిరా రాజ్యం తీసుకొస్తానంటాడు. ఇందిరా రాజ్యం అంటే ఏంటి? ఇందిరా రాజ్యం అంటే ఏంటి? ప్రజల్లో ఉన్న ఇందిరా రాజ్యం ఏంటో తెలుసా రేవంత్ రెడ్డికి? నిన్నగా మనం కాంగ్రెస్లో వచ్చాడు కానీ తెలియదేమో. ఇందిరా రాజ్యం అంటే ఒక అరాచకమైన రాజ్యం, ఒక ఎమర్జెన్సీ తీసుకొచ్చిన రాజ్యం, ఒక రాజ్యాంగాన్ని తునాతునకలు చేసే రాజ్యం. 58 తన హయాంలో ఆవిడ హయాంలో మిగతా 110 జరిగినాయి మొత్తం ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చడం కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్లలో. అందులో 58 ప్రభుత్వాలు ఇందిరాగాంధీ హయాంలో కూర్చబడ్డాయి. ఇందిరాగాంధీ. సో ఆవిడ ఒక రౌడీలు. ఆవిడ హయాంలోనే ఒక బెందరన్ వాళ్ళు అవ్వచ్చు, ఆవిడ హయాంలోనే ఒక ట్రిపుల్ సుందరం చెన్నైలో అవ్వచ్చు, ఆవిడ హయాంలోనే ఒక ఫ్రూట్ మార్కెట్ జయరాం బ్యాంక్ కర్ణాటకలో అవ్వచ్చు, ఆయన హయాంలోనే వంగవీటి రాధా ఆవిడ ఎమర్జెన్సీ పీరియడ్లో వస్తే ఆవిడకి సెక్యూరిటీ వంగవీటి రాధానే ఇచ్చింది. సో వీళ్ళందరినీ పెంచి పోషించి రాజకీయాల్లోకి ఒక రౌడీతనాన్ని, ఒక రౌడీజాన్ని చొప్పించి భ్రష్టు పట్టించింది రాజకీయాన్ని ఆవిడకు ముందు ఆవిడ అధికారం చేపట్టడానికి ముందు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, సమాజంలో పేరున్నవాళ్ళు, డాక్టర్లు, వీళ్ళు ఇలాంటి వాళ్ళే వచ్చేవారు ఎంపీలకి, ఎమ్మెల్యేకి. ఈవిడికి వచ్చినాకే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఓకే భాష కబ్జాలు చేసేవాళ్ళు, ఓట్లు సావిడిలోకి వెళ్ళి చేసే ఆ రోజుల్లో అప్పుడు ఈ లేదు కదా చేసేవాళ్ళని వాళ్ళకి మీరే నుంచోండి, మీరు వెనకాల చేతులు కట్ట మిగిలిన ఆవిడకి వాళ్ళకి సీట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఆవిడ. అలాంటి దౌర్భాగ్య ప్రాజెక్ట్ గరీబీ హటావో అని చెప్పి 60 ఏళ్ళు గరీబీ హటావో అదే స్లోగన్ తోటి కాలాన్ని గడిపేసి ఎక్కడ పోయింది గరీబీ హటావో? వాళ్ళ ఇంట్లో పోయింది, తన అల్లుడికి పోయింది. మామూలు ఫోటోలు అమ్ముకునే అల్లుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసే శిల్పాలు అమ్ముకునే స్థాయికి వెళ్ళాడు. తెలిసి వాళ్ళ ఇంట్లో పోయింది, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అదిమగలకు పోయింది గరీబీ హటావో. జనాల్లో పోలా 70 ఏళ్ళుగా అదే స్లోగన్ గరీబీ హటావో. ఏంటి ఇందిరా రాజ్యం? ఇదే నువ్వు తీసుకొచ్చి ఇందిరా రాజ్యం అంటే ఎక్కడేం విలువ లేదు. ఇందిరా రాజ్యం అంటే ఒక దౌర్భాగ్యమైన రాజ్యం, ఒక అమానుషమైన రాజ్యం, ఒక రౌడీ రాజ్యం. ఆవిడ పీరియడ్లోనే ఇక్కడ హైదరాబాద్లో కూడా కొత్తదాసు, గుడిసె వెంకటస్వామి, వీళ్ళ రాజ్యాలన్నీ సాగినాయి ఆ రోజుల్లోనే. ఎన్టీఆర్ వచ్చినాకే వాళ్ళని కట్టడి చేసి ఆ రౌడీ రాజ్యం ఆ రోజుల్లో కాంగ్రెస్ పీరియడ్లో రౌడీ వెచ్చలబడి రాత్రి అయితే రౌడీస్ హల్చల్ ఉండేది. ఆ రోజుల్లో అందరూ తెలుసు పేర్లు కొత్తదాసు. ఆయన గుడిసె వెంకటస్వామిని ఎందుకు పేరు వచ్చిందో కూడా అందరికీ తెలుసు. ఆనాడు ఈనాడు పుంకాను కుంపాలుగా రాశారు వాళ్ళ గురించి. సో ఈవిడ వస్తే రౌడీ రాజ్యం, ఇందిరా రాజ్యం అంటే రౌడీ రాజ్యం, మోసపూరిత రాజ్యం, శిలాపలకాలు తప్పితే వాగ్దానాలు తప్పితే నెరవేర్చేయలేదు. అలాంటి ఒక రాజ్యం, ఆ రాజ్యం తీసుకొస్తాడా? ఈ సొల్లుబాగుడు మాట్లాడటం అయిపోయింది. ఏదో ప్రజలు ఒక భ్రమలో ఒక చిన్న మార్పు అన్నారు, ఏదో వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తా అన్నారు. 10 ఏళ్ళు వీళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళు ఇదే ఎక్కువ ఇస్తా ఉన్నారు. కొంచెం ఆశపడి కొంతమంది భ్రమలో పడి కొంతమంది ఏదో మార్పు కదా చూద్దాములేని ఒక క్యాజువల్గా కొంతమంది అట్లా ఫట్టని కొట్టింది వచ్చి కూర్చున్నాడు. ఇవాళ అతని భాష చూస్తే ఏం భాష మాట్లాడతాం? ఏ మీటింగ్ అయినా, అది పబ్లిక్ మీటింగ్ అయినా, ప్రెస్ మీట్ అయినా, ఈ టీవీలో ఇంటర్వ్యూ అయినా, ఆ గొంతు ఏమిటి, ఆ భాష ఏమిటి, ఆ చిల్లరతనం భాష, చిల్లరతనం ఒక హుందాగా, ఒక సీఎం లాగా, ఒక హుందాగా ప్రణాళిక పద్ధతి ఏమీ లేదు. ఎంతసేపు ఆ రౌడీ భాష, వీధి భాష. అలా పెరిగాడు అతను రియల్ ఎస్టేట్ జీవితంలో పెరిగాడు. రియల్ ఎస్టేటు వాటిలో పెరిగాడు. రియల్ ఎస్టేట్ సర్కిల్ అంతా అంతే కదా, ఆ సర్కిల్లో పెరిగాడు. ఏదో 4 డబ్బులు సంపాదించాడు. 4 డబ్బులు వాళ్ళు అనుకోకుండా సీఎం అయ్యాడు. అయినంత మాత్రాన పుట్టుకతోటి వచ్చిన కొద్ది పుడకలతో పోదు కానీ పోదు అది.